ప్రైజ్ లార్డ్. వినపడుతుందన్నా? ఎస్ అన్న, వినిపిస్తుంది. ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలో మనం అందరం చేరి కూడి రావడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి ప్రభుని మనం స్తుతించబద్ధులమై ఉంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో కొలసీలు రాసిన పత్రిక నుండి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. తర్వాత 13వ వచనం కూడా చదువుకుందాం. 8వ వచనం కూడా చదువుదాం. 8. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపి ఉన్నాడు. 13వ వచనం చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. దేవుని స్తోత్రములు. ఈ లేఖన భాగాలు మన నికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ పత్రికను రాసేటప్పుడు పౌలు రోమా చెరసాలలో ఉండి ఈ మాటలు చెప్తున్నాడు కొలస్సీ సంఘానికి. ఏమంటాడంటే, పరలోకమందున్న మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. చూడండి ఎంత మంచి లక్షణం అండి. పౌలు చెరసాలలో ఉండి కూడా మరి తాను బయటికి ఎలాగూ తప్పించబడాలి, ఏం రాజకీయం జరుగుతుంది బయట, నేను ఎలాగూ బయటపడాలి, నేను ఎట్లా మరి క్రైస్తవత్వం పట్ల ఏమేమి రాజకీయాలు జరుగుతున్నాయి, ఈ పట్టింపేం లేదు. కేవలం పరిశుద్ధులు వారిలో ఉన్న నిరీక్షణ ఎలా ఉంది, వారిలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది, వారిలో ఉన్న ప్రేమ ఎలా ఉంది అని ఆయన ఎల్లప్పుడూ ఆత్మీయమైన విషయాలు మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ రోజున దైవ సేవకుల పరిస్థితి ఎట్లా ఉందంటే మనందరికి తెలుసు కదా, చెప్పిన మాటలకి అవే రిసీవ్ చేసుకుంటారు. ఎవరన్నా ఒక దైవ సేవకుడు దాన్ని చెబుతున్నాడంటే అవే రిసీవ్ చేసుకుంటారు, అవతలోడిని మనసులో పెట్టుకుంటారు అన్నమాట. ఇలాంటి ఇది మరి ఏమంటారో ఏం తెలీదు, ఎలాంటి భక్తిహీనతనాల్లో లేకపోతే ఏమనాలో కూడా అర్థం కాని స్థితి అన్నమాట ఇదంతా. కాబట్టి ఈ రోజున ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, సాడీలు చెప్పుకునే స్థితి. ఆత్మీయంగా మనం అవతలోడిని ఏదో ఒక విధంగా మంచి దారిలోకి తీసుకురావాలనేటువంటి విధానంతో లేదు. ఈ రోజున అక్కసు కక్కేటువంటి విధానంలో ఉన్నారన్నమాట. చూడండి, పౌలు జైల్లో ఉండి మరి కొలసీ సంఘానిలో ఉన్నటువంటి ఏం చూస్తున్నాడంటే, నిరీక్షణ, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసము, పరిశుద్ధుల యందలి ఎడల మీకున్న ప్రేమ. అబ్బా, ఎంత శ్రేష్టమైన లక్షణాలండి ఇవి, ఎంత గొప్ప లక్షణాలు ఇవి మనలో కూడా ఉంటే ఎంత బాగుండు. ఎందుకంటే నిజంగా మరి పరమగీతాలు 8:6 అంటాడు, ప్రేమ మరణమంతా బలమైందంట, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైందంట ఈర్ష్య. కాబట్టి మనం దేంట్లో ఉండాలో దాంట్లో ఉండలేకపోతున్నాం, దేంట్లో ఉండకూడదో దాంట్లోనే నిలుస్తున్నాం. ఇది మన యొక్క బలహీనత అనుకోవాలి.
తప్పదు, అది మన బలహీనత అని అనుకోవాలన్నమాట. కాబట్టి చాలా పర్యాయాలు మన జీవితం కూడా మన మన దుస్థితి అంతా కూడా ఇలాంటి ఎక్కడైతే నిలవాలో అక్కడ నిలవట్లేదు, ఎక్కడైతే నిలవకూడదో అక్కడ నిలుస్తున్నాం అన్నమాట. కాబట్టి అయితే కొలసి సంఘము ఆనాడు కష్టాలు, మరి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, ఎదిరింపులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు పరలోకం విషయంలో వారి నిరీక్షణ, క్రీస్తులో ఉన్న విశ్వాసము, పరిశుద్ధులందరితో ఉన్న వారికి ప్రేమ, పరిశుద్ధులందరితో ప్రేమ కలిగినటువంటి వారు, వాళ్ళు ప్రేమలో వాళ్ళు వేరుపారారు, వారు స్థిరపడినటువంటి వారుగా మనం చూస్తాం అన్నమాట. అందుకనే నేను 3 వాక్యాలు చదివాను. 3 వాక్యాలు మనం కనపడేది ఏంటంటే ప్రేమే. చూడండి, 8వ వచనం చదువుతున్నాను. అతడు మా విషయంలో నమ్మకమైన పరిచారకుడును, అతడు ఆత్మయందలి ప్రేమ, నీ ప్రేమను మాకు తెలిపినాడు. కొలసి సంఘంలో ప్రేమ చూసావా? రెండోది కూడా ప్రేమ వచ్చిందన్నమాట. ప్రేమ, ఈ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రేమ లేకుండా ఎదుటివాని ఎడల మనం ఊరక ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఈ నామకార్థమైనటువంటి ఇవన్నీ వేస్ట్ అన్నమాట. లోపలేమో ఏదో దుర్బుద్ధితో ఉంటాము, పైకేమో మనం ప్రైజ్ లార్డ్ అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. ఈ పోత అన్నమాట, పై పోతలు. తర్వాత చూడండి, 3వది కూడా మనం ఇంకో మాట చదివాను. మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో ఉండి 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసిన. తాను ప్రేమించిన, చూసావా? తాను ప్రేమించిన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూసావా? ప్రేమ. 3వది కూడా ప్రేమే. కాబట్టి తను ప్రేమించి తన కుమారుని రాజ్యములు, మనల్ని ప్రేమించండి. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని పరలోకానికి, రాజ్యానికి దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు వారసులుగా? మనలో ఏముంది? మనం దేనికి సంబంధించినటువంటి వాళ్ళం. కాబట్టి ఆయన కేవలం ప్రేమలే. మనం పరలోకానికి మనం మనది ఏ అధికారము, ఏ అజమాయిషి ఏముంది మన దగ్గర నుంచి? ఆయన మనం పరలోకంలో చేర్చుకోవడానికి ఏముంది చెప్పండి? కేవలం ఆయన మనం ప్రేమించాడు, అంతే. ప్రేమించాడు. కాబట్టి మరి పౌలు పరిశుద్ధులు అందరి ఎడల వారికి ఉన్న ప్రేమను గురించి విన్నాడు. తానే స్వయాన వారు పరిశుద్ధులతో ప్రేమ కలిగి ఉన్నారని, కొలసి సంఘస్థులు ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకున్నాడు. కానీ జైల్లో ఉండి కూడా ఆయన బయట విషయాలు ఆలోచన చేయట్లేదు ఏమాత్రం కూడా. మనం అయితే ఎక్కువ పర్సెంట్ బయట విషయాలు పట్టించుకుంటాం, తక్కువ పర్సెంట్ ఆత్మీయ విషయాలు పట్టించుకుంటాం. ఈరోజు నెస్మెంట్ వాళ్ళు ఇష్టం అంటే ఈ సాడీలు చెప్పే గుంపు అంటేనే ఇష్టం ఎక్కువ అందరికి. విశ్వాసులు కూడా వాళ్ళే ఇష్టం, దేవుని సేవకులకు కూడా. క్షమించాలి, దేవుని సేవ పెద్ద ఇది చేయటం అనేది అది సబబు కాదు. కానీ ఈరోజు జబ్బు ఎట్లా ఉందంటే, జబ్బు ముదిరిపోయింది, 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. అది అంటే ఇక అది పగిలి బాడీ అంతా ఎలాబరేట్ అయ్యేంత స్థితికి వెళ్ళిపోయింది అన్నమాట. ఈ నీచమైన జబ్బు బాగొట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా మంది ఇవి చూస్తున్నారు కాబట్టి ఇది మనలో ఇది మన దేవుని సేవకులుగా మనలో ఇలాంటి ఈర్ష్య పాతాళమంతా కఠోరమైంది. చూసావా? మరి అది మనం ఉండకూడదు. మరి అది దేవుని బిడ్డలంగా మనకు ఉండకూడదు. కాబట్టి అలాంటిది మనం వదులుకోవాలి అనేటువంటి విషయం మనకి జ్ఞాపకం చెప్తుంది దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నామన్నమాట. అయితే దేవుని వాక్యంలోంచి మరి యేసుప్రభు వారు స్వయాన తాను శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన పలికిన మాటల్లో చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాను. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయడు. మిమ్మల్ని హింసించే వారి వరకు ఎక్కువగా వాళ్ళకే దేవుడు సపోర్ట్ చేస్తుంది. మరి మనం ఏం చేస్తున్నామంటే చాడీలు చెప్పే వాళ్ళకి అయితే ఎక్కువగా మనకి వాడిని గ్రూపులో పెట్టుకుంటాం. ఈడెందుకు చాడీలు చెబుతున్నాడు? చాడీ చెబుతుందంటే ప్రమోషన్ కోసం, పైకి పోవాలి ఈడు అనమాట. ఈడు పైకి పోవాలి, 4 మాటలు చెప్పుకొని పైకి వెళ్ళాలన్నమాట.
అందుకోసం ఈడు బాధ ఈడిది, ఇన్నేవాళ్ళ బాధ ఇన్నేవాళ్ళది అన్నమాట. కాబట్టి మరి ఇలాంటి దుర్బుద్ధి మనలో ఉండకూడదు. కేవలం ప్రేమ ఉండాలి. ప్రేమతోనే అంత. దేవుని రాజ్యం అంటే ఏంటి? అది ప్రేమ, అది ప్రేమరాజ్యం. అది దేవుని రాజ్యం అనుకుంటూ కూడా అది ప్రేమరాజ్యం. అది మన విశ్వాసం ఏంటి? ప్రేమతో ఉండాలి. ప్రేమతోనే మన విశ్వాసం అన్నమాట. అంత ప్రేమ మీద కట్టుకొచ్చాడు యేసు ప్రభువారు. సిలువలో మనం రక్షించింది దేని చేత? ప్రేమే. మనల్ని మన కోసం ఎందుకు రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు? ప్రేమ. అది ప్రేమ. ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమ చేత అది చేశాడు. కాబట్టి ప్రేమతో ఆయన కట్టుకుంటూ వస్తే, నువ్వు ఈర్ష్యతో కట్టుకుంటూ పోతే అది నువ్వు ఇక మరి అది ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అది వాక్యంలో చెప్పుకోవటానికి కూడా అది సబబుగా లేదనమాట. కాబట్టి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నీ విశ్వాస జీవితాన్ని. ఈ మాట ఎందుకు తీసుకొచ్చామంటే, మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఆన్లైన్లో అనేకుల కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఈ భారాన్ని నీకు నాకు ఇచ్చాడు కాబట్టి, మనం కొంతమందిగా కూడుకోవటం అనేది ఇది ఒక ఆచారం కాదండి. ఇది ఆచారం కాదు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పరిస్థితులు, ప్రభావాలు రాజ్యం మీద, వాళ్ళ ప్రజల మీద, వారి యొక్క పరిచర్య విధానాల మీద, వారి దేవుని యొక్క కలాపాల మీద ఎన్నెన్నో వచ్చినాయి వాళ్ళ మీదకి. వస్తే వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు సాహసంగా కూడుకొని ప్రార్థన చేశారు. వాళ్ళు ఈ రోజున మనకి టెక్నాలజీ ఇచ్చాడు. ఎక్కడెక్కడో ఉండి మనం ఒక అంశం కోసం ప్రార్థన చేయటం, ఒక సహవాసంగా మనం కూడి రావటం అనేది ఇది దేవుడు మనకిచ్చిన టెక్నాలజీ. కాబట్టి నిజంగా మనం ఈ రోజున ప్రార్థన లేదు, పాడలేదు. చాలా చోట ఎన్నో ఏరియాల్లో మనం చూస్తున్నాం అనమాట. వాళ్ళ ముఖాలు చూడంగానే ప్రార్థన భారం అనేది కనపడదు. ప్రార్థన లేదండి. చాలా మంది నేను పరిశీలన చేస్తుంటాను అనమాట. ముఖం పరిశీలన చేస్తే అర్థమవుతుంటది అది ప్రార్థన చేసే ముఖమా లేకపోతే ఏ ముఖం అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రార్థన చేసుకోవాలి. మనలో ప్రార్థన జీవం, ప్రార్థన కళ, ప్రార్థన యొక్క విధానాలు అవి మనం పరిశీలన చేసి చూసేటువంటి వాడుగా ఉంటాడన్నమాట. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ప్రభు ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరి కోసం అన్నమాట? మిమ్మల్ని హింసించే వారి కోసం, మీకు శత్రువులుగా ఉన్న వారి కోసం మీరు కలిసి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అందుకనే పౌలు కూడా అదే మాట అంటున్నాడు అన్నమాట. పరిశుద్ధులు అందరి ఎడల మీకున్న ప్రేమ మరి అదంతా నేను చూసినప్పుడు, మరి మీ వద్దకు నేను పంపించబడిన సహోదరుడు కూడా ఆ విషయాలే చెప్తున్నాడు అంటాడు 8వ వచనంలో. అతడు అంతే పైన 7వ వచనంలో, ఎపఫ్రాను మా ప్రియమైన తోటి దాసుడు వలన మీ సంగతులను మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అతడు మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మీయందలి మీ ప్రేమ మాకు తెలిపినాడు. అతని ఆత్మీయందలి ప్రేమ అంటే ఆత్మీయంగా మిమ్మల్ని గురించి మాట్లాడేటప్పుడు అతడు మీరు ఎంత ప్రేమతో ఉన్నారో ఆ విషయాలన్నీ మాతో చెబుతుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటాడు పౌలు. కాబట్టి ప్రేమ అనేది చాలా వాళ్ళలో ఉన్నది అన్నమాట. ప్రేమ లేకపోతే మనం చేసేదంతా కూడా అది వ్యర్థమే, అది నాశనకరమైనటువంటిదే అన్నమాట. అందుకనే దేవుడు ఇక్కడ 13వ వచనంలో కూడా ప్రేమతోనే నేను ఆ రాజ్యానికి మిమ్మల్ని పిలిచాను కానీ నేను వేరే విషయంలో మిమ్మల్ని మీరెవరో నాకు తెలియదని అన్నట్లుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చాలా ప్రేమించుకునే విషయాల్లో మనం ఎక్కడ కూడా వెనకపడి ఉండకూడదు అన్నమాట. ప్రేమలో చాలా విషయాలు ఉన్నాయండి. ప్రేమలో చాలా సంగతులు ఉన్నాయి. వాటిని గురించి చెప్పాలంటే మనకు ఎంతో సమయం పట్టిద్ది అన్నమాట. ప్రేమలో చాలా విషయాలు ప్రభు బైబిల్ వాక్యంలోనే నేర్పిస్తూ వస్తాడు ప్రభు అన్నమాట. కొన్ని విషయాలు నేను మామూలుగా మరి మీ అందరికి తెలుసు ఈ విషయాలు, ఇవన్నీ మీకు తెలుసు. అయితే జ్ఞాపకం కోసం ఉదయకాలంలో మనం ప్రార్థన కొరకై కొన్ని జ్ఞాపకం కోసం అన్నమాట. సామెతలు 10వ అధ్యాయం 2వ వచనంలో, 10వ అధ్యాయం 12వ వచనం అండి. 12వ వచనంలో ఏమంటాడు అంటే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. ప్రేమ ఎదుటివాడి దోషాలు చూడదు ప్రేమ అన్నమాట. ఎప్పుడైతే మరి ప్రేమ లేకుండా ఉంటామో మనం ఎదుటివాడి దోషాలన్నీ కనపడతా ఉంటాయి అన్నమాట. ఎదుటివాడి లోపాలన్నీ కనపడతాం. మన పరిచర్య లోపాలు చూసేది కాదు, మన సేవ లోపాలను గుర్తుపెట్టుకున్నా అంత అవసరం లేదు. మనకు అవసరం లేదు అవన్నీ
లోపాలు బలహీనతలు లేనోడు ఎవరు ఇక్కడ? కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా లోపములు లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరు లోపం కలిగినట్టు ఏదో ఒకటి లోపం బలహీనత ఉంటుంది. వాటితో మనకెందుకు చెప్పండి? అందుకని ఇక్కడ దేవుడు ప్రభు ఏమని చెబుతున్నాడంటే, పగ కలహం రేపుతుంటే ప్రేమ దోషాలు కప్పుతుంది, ప్రేమ దోషాలను కప్పుతుంది అన్నమాట. కాబట్టి ప్రేమ అనేది ఉంటే, నువ్వు నిజంగా ప్రేమ కలిగిన వారం అయితే నిజంగా దోషాలను మనం కప్పేవారంగా ఉండాలి అనమాట. రెండోది, ఇందాక మనం మత్తయి సువార్తలో 5:44లో చూసాం కదా, మనం శత్రువుల కొరకు ప్రేమించే గుణం అనేది మనకు అవసరం అన్నమాట. వాళ్ళ కోసం మనం ప్రార్థన కూడా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోము కూడా, వాళ్ళ మనసులోకి కూడా తెచ్చుకోము. ఎందుకంటే అంత ద్వేషభావం ఉంది ఈ రోజున క్రైస్తవంలోనే ఉన్న ద్వేషభావం లోకంలోకి ఎక్కడ లేదు. నిజంగా లోకంలోకి ఎక్కడ కనపడదు. అంత ద్వేషభావం క్రైస్తవ సంఘాల్లో ఉంది ఈ రోజున. మరి దానికోసం మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థనలు మన జీవనంలో ప్రభువా, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సహవాసాలలో, క్రైస్తవ ప్రభు బిడ్డల్లో ఒక్క సంఘంలోనే వారు ఉంటూ ఎన్నో భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు. వాళ్ళ క్షేమం కోసం ప్రభువా ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి మనసు మనం కలిగి ఉండాలనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్న మనం ఈ విషయాన్ని మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. అందుకే తర్వాత ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 8వ అధ్యాయము, మొదటి కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. మొదటి కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉందా, చదువుదాం. విగ్రహములో బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము, జ్ఞానం ఉప్పొంగు చేయను, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయను. అంటే ఇక్కడ పౌలు జ్ఞానం కంటే కూడా ప్రేమ ఎంత గొప్పదో చెబుతున్నాడు ఇక్కడ. ఒకడు తనకేమైనాను తెలుసుకొని ఉంటే తాను తెలుసుకోవలసిన ఇంకొన్ని ఏమి తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. చూసావా ఎంత గొప్ప విషయం ఇది. నిజంగా ప్రేమ క్షమాభివృద్ధి కలగజేస్తుంది. ప్రేమ అనేటువంటిది ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి నలుగురు ఏమవుతారంటే క్షేమం కలుగజేసింది. అందుకే లోకంలో సామెత ఉంది, అయినోళ్ళకేమో అయినోళ్ళకు మూకుళ్ళు, కానోళ్ళకి నాకుళ్ళు అన్నట్టుగా లోకంలో సామెత చూసారా? అది మనకి అనుకూలంగా ఉన్నవాడైతేనేమో వాళ్ళకి మూకుళ్ళ నీళ్ళు పెడతాం, మూకుళ్ళ నీళ్ళు బాగా సమృద్ధిగా పెడతాం మూకుళ్ళు. వాడు మన కానోడైతే ఇదిగోరా ఈ మూకుడి తీసుకెళ్ళి నాక్కోవాలన్న ఖాళీ మూకుడికి తీసుకెళ్ళాలన్నమాట. దాంట్లో నాక్కోవాలి వాడికి. ఇలాంటి స్వభావాలు మనకు ఉండకూడదు. అందుకనే ప్రేమ అనేది క్షేమాభివృద్ధి కలగచేయాలండి. ప్రేమ అనేది క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. ప్రేమ అంతేగాని ప్రేమ కీడు చేయదు, ఎవరికి దోషం చేయదు. ప్రేమ అనేది అన్యాయం చేయదు. ప్రేమ అనేది లోపాలు వెతకదు అన్నమాట. క్షేమాభివృద్ధి కలగజేసేది. నిజంగా నువ్వు ప్రేమించేవారు అయితే క్షేమాభివృద్ధి కలగచేయాలి. అంతేగాని లోపాలని గురించి మాట్లాడకూడదు, ఎత్తకూడదు, వాటిని తలంచుకోకూడదు, మన మనసులోకి కూడా రానికూడదు వాటిని అన్నమాట. తర్వాత ప్రేమ క్షేమాభివృద్ధి, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ దోషాలను కప్పుతుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకుందాం. 5వ అధ్యాయము, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 5:13లో మాట ఉంది, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలుగా ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను అన్నమాట. చూసావా? ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను. చూసావా? అంటే ఏంటిది ఇక్కడ? ప్రేమ ఎదుటివాడిని ఘనపరిచిద్ది, అంతేగాని డిస్కరేజ్ చేయదు, ఎంకరేజ్ చేసిద్ది అన్నమాట. మనం ఎంకరేజ్ చేసే వాళ్ళకు ఉండాలి కానీ ఎగాడికి డిస్కరేజ్ చేసే వాళ్ళకు ఉండకూడదు. వాడు ఎట్టాటోడు ఎట్టాటోడు అనేటువంటిది, ఇలాంటి స్వభావంతో కూడినటువంటి మాటలు ఇవన్నీ
మనకు మనకు ఆశీర్వాదమైన కాదు అది, అవి మన నోట కూడా రానికూడదు అవి. కాబట్టి ఎంకరేజ్ చేసుకునే వాళ్ళకు ఉండాలి, కానీ డిస్కరేజ్ చేసుకునే వాళ్ళకు ఉండాలి. వాడి గురించి తెలుస్తా, వాడి గురించి నీకేం తెలుసులేపో అని అంటాం. ఏం తెలుసుకుంటున్నావా? అన్ని చెడ్డ విషయాలు తెలుసుకుంటున్నావా? మంచి విషయాలు తెలుసుకుంటున్నావా? మంచి విషయాలు తెలుసుకో, చెడ్డ విషయాలతో మనకేం పని అవి? సాతాను కదా అవి తెలుసుకునేది. చెడ్డ విషయాలు మనకెందుకు అవి? సాతాను లక్షణాలు మనకి రాకూడదు, అవి ఆ లక్షణాలు మనకి రాకూడదు. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో చూడండి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా గణపరచవలనని ఎంచవలనని నేను వేడుకొనుచున్నాను అంటాడు పౌలు. కాబట్టి సహోదర ప్రేమలో ప్రోత్సాహం లేకపోతే, సహోదర ప్రేమలో ఒకరినొకరు గణపరుచుకునేది లేకపోతే, పురుకొలుపు లేకపోతే మనం ఏం సేవ చేయగలుగుతాం? అందరూ దూరం అయిపోతారండి. అట్లయితే నీకు ఎవరు దగ్గరకు రాలేరు. నీకు దగ్గరగా ఉండాలంటే నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. అర్థమైందా? మరి నీ ఆ ప్రేమలో తేడాలు కనపడకూడదు. లేకపోతే నీకు 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 ఆ ప్రేమ అనేటువంటిది విధానం నువ్వు అవలంబించుకోలేకపోతే నీకు అందరు దూరం అయిపోతారు. అందరు నీకు పొరుగోళ్ళే, నీకు అయినోళ్ళు కూడా నీకు పొరుగోళ్ళు అయిపోతారు. అప్పుడు నష్టం ఎవరికి కలుగుతుంది? మనకే కదా కలిగేది. కాబట్టి అది చాలా అది నష్టం అన్నమాట. ఎట్టి పరిస్థితిలో కూడా మనం ప్రేమించే విధానంలో అవతల లోపం చూడకూడదు. అంతే. లోపం చూడకూడదు. మనం దేవుని బిడ్డలం కదా, ప్రభు బిడ్డలం కదా, ప్రభు బీజం కదా మనలో ఉంది. కాబట్టి మనం ఎలాగూ ఇతరులను మనం ద్వేషించగలుగుతాం? ఇతడు నిజంగా వాస్తవంగా యథార్థంగా నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పుకోవాలి అవతలోడు అన్నమాట. అంతేగాని ఇలాంటి విషం కనపడిందంటే నీకు దూరం అయిపోతారు, అందరూ దూరం అయిపోతారు. అప్పుడు నువ్వు ఒంటరివాడు అయిపోతావు, తర్వాత దిక్కులేనోడు అయిపోతావు లాస్ట్కి అన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనం చాలా ఘనంగా ఎంచుకోవాలండి. మనం ఘనంగా ఎంచుకోవాలి. ప్రేమ అనేది ఒకరినొకరిని ఘనపరిచింది కానీ డిస్కరేజ్ చేయదు అనమాట. డిస్కరేజ్ అనేది చేయదు అనమాట. తర్వాత ప్రేమలో భయం ఉండదు అంటాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినదై భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణమైన చేయబడివాడు కాదనమాట. ఈ అధ్యాయం అంతా చూస్తే 4వ అధ్యాయం అంతా చదవండి, మీకు 21 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనంలో కూడా ఏం కనపడుతుంది అంటే ప్రేమ 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 అనమాట. 7వ వచనం, ప్రియులారా మీరు ఒకరినొకడు ప్రేమింపవలను. చూసావా? ఇక 9, 10వ వచనాలు ఎన్ని ప్రేమతో అంటే మొత్తం ప్రేమే. అయితే లాస్ట్లో ఏం చెప్పాడు? ప్రేమ భయాన్ని పారదోలుతుందన్నమాట. ఇతరుని భయకంపుతులుగా చేయదు ప్రేమ. ఈ రోజు చూస్తే మరి ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఎంత భయపడతా వణుకుతా మనం వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అంటే అటు నుంచి మన విషయంలో అంత అర్థం చేసుకున్నారు వాళ్ళు అటు నుంచి. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏమని వెళ్తాం? ఏమని పెట్టుకొని వెళ్తాం మనం? చెప్పండి. ప్రేమ అనేటువంటిది, ప్రేమ అనేది లోపించేపాటికి ఇక భయపడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోద్ది మన స్థితి అన్నమాట. కాబట్టి మన జీవితం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ప్రేమలో భయం ఉండదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అటోళ్ళకి ఇటోళ్ళకి మనం భయపడం. మన ప్రేమ అంత గొప్పది. మనం ప్రేమతో ఉన్నాం కాబట్టి ఇటు శత్రువుకి భయపడాల్సిన పని లేదు, ఇటు మిత్రుడికి కూడా భయపడాల్సిన పని లేదు. ప్రేమించే వాళ్ళకి భయపడవలసిన లేదు. ఎవడన్నమాట అటు శత్రువు అయినా సరే, ఇటు మిత్రుడైనా సరే, ఎవరికైనా సరే ప్రేమ అనేటువంటి అంత గొప్పది అనమాట. అంత శక్తివంతంగా ఉంచుతుంది ఆ వ్యక్తిని. నీలో ప్రేమ అనేది ఉంటే అంత శక్తివంతమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటామనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ విషయం చాలా గొప్పదిగా ఉంటుంది అన్నమాట. తర్వాత చూద్దాం ప్రేమ అనేటువంటిది మరి 1 యోహాను 3వ అధ్యాయం 18వ వచనంలో ఇంకో మాట ఉంది. 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింపవలను. చాలాసార్లు మన ప్రేమ ఎలా ఉంటుందంటే
మాటలతోనూ నాలుకతోనూ ఏం చేస్తాము? ప్రేమిస్తున్నట్టుగా స్వర్గం చూపిస్తాం అనమాట. మాటలతోటి బలిరాశుడు ఇక్కడ మాటలతోనూ నాలుగుతోను మాటతో నాలుగుతో ప్రేమించడం కాదు. మరి ఎట్లా కనుక్కున్నాడు మరి పౌలు యోహాను గారు? ఎలా కనుక్కున్నాడు? మీరు మాటలతో నాలుగుతో కాదు, ఎట్లా ప్రేమించాలి? క్రియలతో అనమాట. అబ్బో, ఇది కొంచెం ఎక్కువైన భారం పెట్టామాట. సత్యముతో ప్రేమించాల, సత్యముతో అనమాట. కాబట్టి కాబట్టి ఇక్కడ చాలా విషయాలు ఉండి ప్రేమ గురించి ఆయన చక్కగా మాట్లాడాడు ఇక్కడ. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదామంటాడు. సత్య సంబంధులు అనమాట. ప్రేమ అనేటువంటిది సత్య సంబంధంలోకి తీసుకెళ్ళిద్ది అన్నమాట. సత్య సంబంధం యథార్థమైనటువంటి గాథలోకి మనల్ని లాక్కుని వెళ్ళిపోయిద్ది అన్నమాట. కాబట్టి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత దీనికి వ్యతిరేకంగా ఇంకో మాట చదవచ్చు. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం రోమా 13:10లో కూడా దీనికి వ్యతిరేకమైన ఒక పదం ఉంది. మరి ప్రేమ ఇలాగ తీసుకుని వెళ్తుంటే ఒక వ్యక్తిని ఎక్కువ చదువుతాం. కీడు 13 రోమా 13:10లో ఒక మాట ఉంది, చదువుతాను చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటే. బైబిల్ అంతటిని కూడా ఒకే ఒక ఆజ్ఞలోకి తీసుకొచ్చాడు. ప్రేమ 10 ఆజ్ఞలు నెరవేర్చలేవని యేసు ప్రభు వారు శిలువలో మరణించి ఆయన మొత్తం 10ని ఒకటి చేశాడు. ప్రేమ అన్నాడు. అన్నమాట 10/1 ప్రేమ అన్నమాట. ఈ ఒక్కటి గెలుచుకుంటే మొత్తం నెరవేర్చినట్టే అన్నాడు ప్రభు యేసు ప్రభు వారు. మరి ఇది కూడా మనం దీంట్లో కూడా మరి నిజంగా అండి ఎంత బలహీనంగా ఉంటున్నాం. ఈ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతే మనం దేనికండి? ఇక ప్రేమ ఏమన్నాడంట? పొరుగువానికి కీడు చేయదు, ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చిన వారం అవుతాం. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవుని వాక్యం అంతా కూడా నెరవేర్పులో ఉంటుందండి. కాబట్టి మన ప్రేమ ఎలాంటిదో జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మన ప్రేమలో లోపాలు ఉంటే, బలహీనతలు ఉంటే క్షమించమని అడుగుదాం. ఈ రోజున ప్రేమ అనేది సమాజాల్లో, సంఘాల్లో వ్యక్తిగతంగా లేదు. అంతా ఈర్ష్య దేశాలు తప్ప లేదు. కాబట్టి దానికోసం మనం ప్రార్థన చేయాలన్నమాట. తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు, తర్వాత కమ్యూనికేషన్లో లోపాలు ఉన్నవాళ్ళు, తర్వాత అసమర్థనతో తొలితెళ్ళినటువంటి వారు, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. మరి ప్రేమ అనేది లేకుండా ఈ రోజున అది ప్రేమ అనేది సమాజ్ చేయబడుతుంది ఈ రోజున సంఘాల్లోనే. కాబట్టి మనం ప్రేమ కోసం, ప్రేమతో మన కుటుంబం, మన సంఘం ఆత్మీయంగా మనం కూడా ప్రేమతోనే కట్టుకుందాం. కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు మనల్ని సమకూర్చి సిద్ధపరచును గాక. దేవుడు ఈ వాక్య భాగం దీవించిన గాక. అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.